సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నా పేరు సోమన్న, ఆదోని డిఎస్పి. రాత్రి మాకు ఉప్పరి శేఖర్ అనే వ్యక్తి పెద్దరవానం గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి చనిపోయినాడని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం పైన ఆదోని తాలూకా పోలీసులు మరియు నేను నేరస్థలంకి వచ్చినాము. నేరస్థలం పరిశీలించినాము. తర్వాత నేరస్థలంలో కొంతమంది సాక్షులు కూడా విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏమంటే, ఈ చనిపోయిన వ్యక్తికి ఎటువంటి రాజకీయ అనుబంధం లేదు. ఇతను బీదవాడు కాబట్టి వీళ్ళు తరచూ బెంగళూరు కూలి కోసం పోయేవాళ్ళు. బెంగళూరులో సిమెంట్ వర్క్ అంటే బేల్దార్ వర్క్ చేసేవాళ్ళు. అక్కడ బేల్దార్ వర్క్ చేసేటప్పుడు చిన్న భార్యతో అప్పుడప్పుడు గొడవ పడేవాడని తెలిసింది. తర్వాత ఆ విషయం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఇకపోతే ఏ విధంగా చనిపోయినాడు అనేది ఇంతవరకు తెలీదు. ఇది అనుమానాస్పద పరిస్థితుల్లో అతను చనిపోయినాడు. కేసు రిజిస్టర్ చేసుకుంటాము. తర్వాత డాష్ కార్డు పిలిపిస్తాము, క్లూస్ టీమ్ పిలిపిస్తాము. తర్వాత అన్ని యాంగిల్లో కూడా విచారించి కేసు పత్తా తీస్తామని చెప్పి. ఎవరిపైన అనుమానం ఉందా సార్? అనుమానం అంటే అనుమానించేంత బలమైన కారణాలు లేవు. ఓన్లీ ఇంజరీస్ ఉన్నాయి, రక్తగాయాలు ఉన్నాయి. తర్వాత భార్యతో తగాద పడడం, చిన్న భార్యతో తగాద పడడం తప్ప ఇంక వేరే కారణాలు కనిపించలేదు.